హాయ్ వ్యూవర్స్, మనం ఈ వీడియోలో గేమ్ చేంజర్ మూవీలోని ఒక క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా మొదలై 2 ఏళ్ళు దాటిపోయింది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. అయితే వచ్చే ఏడాది విడుదల కానున్న సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించి క్లారిటీ వచ్చినా గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ విషయంలో మాత్రం కన్ఫ్యూజన్ కొనసాగుతుంది. ఇప్పటికే దిల్ రాజు గారు పలు సందర్భాల్లో గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ గురించి లీక్స్ ఇచ్చారన్న సంగతి తెలిసిందే. అయితే రామ్ చరణ్ గారు స్వయంగా గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ డేట్ గురించి స్పష్టత ఇవ్వడం అభిమానులకు మరింత సంతోషాన్ని కలిగజేస్తుంది. తాజాగా వేల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నటువంటి రామ్ చరణ్ గారు టాలీవుడ్ ఇండస్ట్రీలో 80% మందికి చెన్నైతో అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. ఏదైనా సాధించాలనే లక్ష్యంతో ఇక్కడికి వస్తే అది తప్పక నెరవేరుతుందని చరణ్ పేర్కొన్నారు. ఈ ప్రాంతం గొప్పదనం ఇదేనని రామ్ చరణ్ వెల్లడించడం గమనార్హం. ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నానని, గేమ్ చేంజర్ సినిమా కొరకు శంకర్ ఎంతో కష్టపడ్డారని ఆయన చెప్పుకొచ్చారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నామని రామ్ చరణ్ గారు వెల్లడించారు. పొలిటికల్ థ్రిల్లర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గేమ్ చేంజర్ సినిమా అక్టోబర్ నెల 30వ తేదీన విడుదలయ్యే ఛాన్స్ ఉందని నెటిజన్స్ నుంచి కామెంట్లు అయితే వ్యక్తమవుతున్నాయి. గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్గా కనిపించనున్నారని సమాచారం అందుతుంది. గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో నటిస్తుండగా ఈ సినిమాలో ట్విస్టులు సైతం ప్రేక్షకుల అంచనాలకు అందని విధంగా ఉంటాయని తెలుస్తోంది. గేమ్ చేంజర్ సినిమా నుంచి ఇప్పటికీ విడుదలైనటువంటి జరగండి సాంగ్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నామని రామ్ చరణ్ గారు వెల్లడించారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.